అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 9వ పాఠమైన కోరస్ అనే పాఠంను 9వ తరగతి తెలుగులో ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ పాఠాన్ని రచించింది సలంద్ర లక్ష్మీనారాయణ. ముందుగా మనము కాళోజీ రాసిన ఒక మంచి వచన కవితను విందాము రండి. అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలొకచోట, అలసిన దేహాలొకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగాలొకచోట, వాసన నూనెలొకచోట, మాసిన తలలింకొకచోట, కమ్మని చెకిలాలొకచోట, గట్టి దవడలింకొకచోట అని మనకి కాళోజీ రాశాడు. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాము. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలలోకి వెళదాము. ప్రక్రియ వచన కవిత. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. చెప్పేది వచనం అయినా అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావుగీతం కవితా సంకలనంలోనిది. ఇప్పుడు మనము కవి పరిచయాన్ని తెలుసుకుందాము. సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. 1979లో ఇతడు రచించిన చావుగీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైనది. ఇప్పుడు ప్రావేశికను చూద్దాము. వాస్తవాలు కఠినంగా ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. అయినా వాటిని గురించి పదే పదే చెబుతూ ఆచరిస్తూ ఉంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి ఆ తర్వాత అనుసరిస్తుంది కూడా. ఈ నిజం తెలిసిన కవి తన పాటకు సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. ఆ వైనాన్ని చదివి తెలుసుకుందామా మరి? నేను ఈ భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు. నేను మీ ముఖాలు చూసుకోండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనలో ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని మూర్ఖుణ్ణని చూపుడు వేళ్లతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు. నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. ఇప్పుడు ఈ వచన కవిత యొక్క సారాంశాన్ని విందాము రండి. సమాజం కొత్త ధోరణులను వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు. ఆ విషయాన్ని గురించే కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవితలో లేవనెత్తాడు.
భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నీటి ప్రవాహంలోని చైతన్యానికి నీటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవి చేయాలనుకునే ఆలోచనలకు ఏమి చేయలేనితనానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేవి అంగీకరించకుండా, తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేని వాళ్ళు ప్రజల పక్షం నిలబడి వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి. కవి ఎవరితోనూ చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటాడు. తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణచివేయాలని చూసేవాళ్లకు భయపడనంటాడు. పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్ర వేసినా లెక్కచేయనంటున్నాడు కవి. నిజానికి తన పోరాటం, వాదన వ్యక్తుల మీద కాదని, పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్ళే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని, తన పాటతో గొంతు కలుపుతారని, అంటే కోరస్ అందిస్తారని ఆశావాద దృక్పథాన్ని వెల్లడిస్తాడు. అప్పటి వరకు తను ఒంటరిగానే, భయం లేకుండా తన భావనలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి.